నమస్కారం ప్రజలారా. మన పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి, సరే ఈ వ్యక్తిని మనం ఎప్పుడు కూడా పెద్దగా చూడలేదబ్బా, మరి ఏడుంటాడు, ఏంది వ్యవహారం ఏంది అంటే సుధాకర్ బాబు అని చెప్పి కూడా చెప్పినారు ఆయన పేరు. సరే సుధాకర్ బాబు ఏం మాట్లాడుతున్నాడో మనం ఒకసారి విందాం ప్రజలారా. విని ఆ తర్వాత విశ్లేషణ చేద్దాం. ఎందుకంటే నిన్నటి రోజున మన రాష్ట్రానికి బిల్ గేట్స్ గారు వచ్చినారు కాబట్టి ఆ బిల్ గేట్స్ వచ్చిన దానికి ఖర్చు ఎంత అయింది, ఏంది వ్యవహారం, దాని మీద మరి ఇతగాడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడో మనం ఒకసారి విని ఆ తర్వాత విశ్లేషణ చేద్దాం. చెప్పాను, నువ్వు చెప్పు. ఈరోజు బిల్ గేట్స్ కి పెట్టిన టీ ఖర్చుల వివరాలు రేపు ప్రకటించాలి. బిల్ గేట్స్ కి పెట్టిన సమోసాల ఖర్చు రేపు ప్రకటించాలి. ఓకే, మన బతుకు సమోసాల కాండే పోయింది, ఇంకా ఏడాది మన బతుకు సమోసాలు ఎగ్గుపప్పులు కాండే పోయిందా, ఇంకా వేరేగా ఏముండదు చెప్పు. బిల్ గేట్స్ కోసం పెట్టిన స్నాక్స్ భోజనాల ఖర్చులు, తైతక్కలాడడానికి చేసిన కార్పెట్ ఖర్చులు, వివరాలన్నీ కూడా రేపు ప్రజలకు వివరించి చెప్పాలి. ఆ బిల్ గేట్స్ ని రాజధాని ప్రాంతంలో తిప్పడం ద్వారా రాష్ట్ర ప్రయోజనాలకు ఏం సమకూర్చి పెట్టారో, ఏం అనుకూర్చి పెట్టారో వివరాలు చెప్పమని అడుగుతున్నాం. ఎందుకు రావాలి బిల్ గేట్స్ ఇప్పుడు? ఏ పని మీద వచ్చాడు? ఆయన వచ్చిన ద్వారా ఈ రాష్ట్రానికి జరుగుతున్న మేళ్ళు ఏమిటి? ఏం ప్రాజెక్ట్ వచ్చింది? ఏం టెక్నాలజీని తీసుకొచ్చాడు ఆయన? ఆ టెక్నాలజీ ద్వారా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందో దయచేసి సవివరంగా చెప్పమని అడుగుతున్నాం. ఒక్క వివరాలే కాదు, బిల్ గేట్స్ కి ఏ టీ ఇచ్చారు, బిల్ గేట్స్ కి ఏ భోజనం పెట్టారు, ఏ నీళ్లతో కడుక్కున్నాడో చెప్పు. బిల్ గేట్స్ కోసం ఏ హోటల్ బుక్ చేశారు, ఆ హోటల్ ఖర్చు ఎంత, ఆ టీ ఖర్చు ఎంత, ఆ భోజనం ఖర్చు ఎంత? అంటే ఆ భోజనం ఖర్చు ఎంత, బిల్ గేట్స్ దేనికి వచ్చినాడు? ఎస్, మేము అడుగుతా ఉన్నాం మా వైసీపీ పార్టీ తరఫున, బిల్ గేట్స్ దేనికి వచ్చినాడో రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి తెలియజేయండి. మేము అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళ లిస్టు చెప్తా వినండి. మేము ఎర్రచందనానికి అమ్మ మొగుడైనటువంటి కొల్లం గంగిరెడ్డి జైల్లో మగ్గుతూ ఉంటే బయటికి తీసుకొని వచ్చినాం. ఎందుకు? అంతర్జాతీయంగా ఎర్రచందనం అక్రమ రవాణా చేయాలంటే అటువంటి వాళ్ళు బయటికి రావాలని వాళ్ళను బయటకు తీసుకువచ్చినాం. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి తెలియాలి కాబట్టి చెప్తున్నా, వాళ్ళను బయటికి తీసుకువచ్చినాం. రేషన్ బియ్యాన్ని మేము షిప్పుల ద్వారా బయట దేశాలకు తరలించినాం. మేము ప్రభుత్వంలోకి మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా జగనన్న కొంప చుట్టూరు ముళ్ళ కంచె అంటే అదే ఇనప కంచె వేసుకున్నాం. 150 కోట్లు పెట్టి ఎగ్ పఫ్ఫులు తిన్నాం. 150 కోట్లతో ప్రభుత్వ సలహాదారుని సలహాదారులు మేము పెట్టుకొని 1000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాం. అదేవిధంగా ప్రతి పూట రోజుకు 3 పూటలు అన్నం తింటే ఒక్కొక్క పూటకు 70,000 రూపాయలు ఖర్చు పెట్టాం. ఒక పూటకు 4 మనుషులు భోజనం చేయాలంటే 70,000 రూపాయలు ఖర్చు పెట్టి మేము చేసినాం. ఆ విధంగా కోట్ల రూపాయలు అవినీతి సొమ్ముగా దానాదత్తం చేసినాం. మేము స్పెషల్ ఫ్లైట్లో తిరిగిన దానికి 600 కోట్లు ఖర్చు పెట్టినాం మా అన్న కోసం. అదేవిధంగా మేము 6 కిలోమీటర్ల హెలికాప్టర్లకు పోవాలన్నా కూడా 425 కోట్ల సుమారు ఏదైతే హెలికాప్టర్లు ఉన్నాయో మేము ఆ గాలి మోటార్లకు వినియోగించినామని మొగోడిగా చెప్పినామయ్యా. మీరు చెప్పగలుగుతారా? ఎగ్ పఫ్ఫులు తిన్నాం 150 కోట్లకు. మీరు చెప్పండి, మీరు ఎంత ఖర్చు పెట్టారో చెప్పండి. మైనింగ్లు చేసే వాళ్ళకు ఫ్రీగా ఇచ్చినాం. చెప్పండి, మీరు బయటకు వచ్చి ఇసుకలు అక్రమంగా చేసుకోండి, ఇష్ట ప్రకారం సంపాదించుకోండి అని చెప్పినాం మా పార్టీ వాళ్ళకు. మీరు చెప్పండి బయటకు వచ్చి, ఎవడు చెప్తాడు చెప్పండి. రే నైనా ఆయన ఎందుకు వచ్చినాడు? మేము అధికారంలో ఉన్నప్పుడు కల్తీ మద్యం తయారు చేసేటువంటి వాళ్ళను, సైంటిస్టులను తీసుకొని వచ్చి కల్తీ మద్యం తయారు చేసి బయటకు వదిలినాం మేము అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఎందుకు వచ్చి రాజధాని ప్రాంతంలో తిరుగుతున్నాడు? 5 సంవత్సరాల పాటు మా అన్న అదే రాజధాని సమీపంలో ఉండేటువంటి ఇంట్లో కూర్చొనే పాలన సాగించినాం. మరి చంద్రబాబు నాయుడు దేనికి పోవాల్సి వచ్చింది? నిన్న ఆ పొలాల్లోకి ఆ బిల్ గేట్స్ వండుకొని దేనికి పోయినాడు? అంటే అరటికాయలు ఏమన్నా ఎక్స్పోర్ట్ చేద్దామనేటువంటి మంచి సంకల్పంతో పోయినాడా? మన రాష్ట్రంలో పండేటువంటి రైతాంగం ఏదైతే పండిస్తా ఉన్నదో, అరటికాయలు కావచ్చు, మామిడి కావచ్చు, టమోటా కావచ్చు, ఉసిరికాయలు కావచ్చు, అదేవిధంగా పసుపు కావచ్చు, వరి కావచ్చు, ఇటువంటి ధాన్యాలన్నీ కూడా ఎగుమతి దేశానికి ఏమన్నా పోయినారా మీరు? ఎవడికి ఎగుమతి? మీరు ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తే మన రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళు ఏమి తిని బతకాలా? ఎస్, ఏంది? ఏం మామూలు విషయమా? ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఇక్కడ ఎర్రచందనం తోలుకో, డబ్బులు వచ్చాయి. మైనింగ్ ఏదైనా బయట దేశాలకు పంపి, డబ్బులు వచ్చాయి. ఇంకేమన్నా రేషన్ బియ్యాన్ని బయట దేశాలకు పంపిండి, డబ్బులు వచ్చాయి. గంజాయిని ఎక్స్పోర్ట్ చేయి, డబ్బు వచ్చాది.
ఇటువంటి ఆలోచన విధానంతో మనం ముందుకు పోవాలా. అంతేగాని ఈ బిల్ గేట్స్ని తీసుకొని వచ్చి అంటి తోటల్లో తిరిగి బిల్ గేట్స్ని తీసుకొని వచ్చి రైతులు ఏ విధంగా అత్యాధునికంగా ఆధునికంగా ఉండేటువంటి ఈ ఏ అయితే పరికరాలు ఉన్నాయో వాటితో ఏ విధంగా వ్యవసాయం చేస్తున్నారు, డ్రోన్తో ఏ విధంగా ముందు కొడుతున్నారు, ఈ అమరావతి ఇక్కడ క్యాపిటల్ మళ్ళా ఇక్కడ వ్యవసాయ భూములు ఉన్నాయి, ఈ విధంగా రోడ్లు వేసాం, ఈ విధంగా కథ ఉండదని ఎవడికి కావాలా? ఏం అవసరమో? ఎంత ఖర్చు పెట్టినారు మీరు నిన్న? దాన్ని చెప్పండి. ఆయన ఏ నీళ్ళతో కడుక్కున్నాడో కూడా చెప్పండి. సుధాకర్ బాబుకి అవసరం అంట. ఏంది ప్రజలారా ఇది? మంచి ఎర్రచందన స్మగ్లర్లని బయటికి తీసుకొని వచ్చినాడు అధికారంలోకి వచ్చానే. చరిత్ర మాది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాతనే రెడ్ వుడ్ స్మగ్లర్ అంతర్జాతీయంగా పేరు పొందినటువంటి కొల్లం గంగారెడ్డి బయటకు వచ్చాడు. మా ఓడి దగ్గర ఉండి బెయిల్ ఇప్పించాడు. అయితే ఏంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద జరిగినటువంటి ఏదైతే బాంబు బ్లాస్ట్ ఉన్నదో అలిపిరి దగ్గర జరిగినటువంటి దీంట్లో కీలకంగా ఉండాడు కదా. అంటే నేను ఒకటి అనేది కాదు, వివిధ మాధ్యమాల్లో చాలామంది జర్నలిస్టులు చాలామంది రాశారు. అది ఆయన ఏ విధంగా మళ్ళీ జైల్లో మగ్గినాడో తెలుసు. అటువంటి వాళ్ళకి అదరికి బెయిల్ ఇప్పించి తీసుకురండి. కదిరి నుంచి ఆయుధాలు తయారు చేసేటువంటి ఆయుధ ఫ్యాక్టరీ యజమానులకు వాళ్ళను తీసుకొని వచ్చి రాష్ట్రానికి పరిచయం చేయండి. రాష్ట్ర ప్రజానికానికి పరిచయం చేయండి. అటువంటి వ్యక్తుల్ని మహామహులందరినీ పరిచయం చేయాలి. బిల్ గేట్స్ని పరిచయం చేస్తే ఏమవుతుంది? సో ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా తప్పకుండా బిల్ గేట్స్ గారు ఏ నీళ్లతో కడిగినారు అనేది కూడా సుధాకర్ బాబుకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉండదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇకనైనా సరే ఇటువంటి పనులు ఏదైతే ఉన్నాయో మనం మిల్లెట్ రెడ్డికి ఎంత ఖర్చు పెట్టాం? మిల్లెట్ రెడ్డికి 3,500 కోట్ల దాకా అక్కడ ఖర్చు పెట్టాం కదా. అదంతా ప్రజల సొమ్మే కదా. మీరు అనుకోవచ్చు సీమరాజా ఇప్పుడు మీ అన్న దేనికి స్పెషల్ ఫ్లైట్లో పోలేదు, దేనికి మరి ఈ విధంగా దేంది చిన్న వాటిలో పోతున్నాడు అని అంటే అప్పుడు ప్రజాధనంతో పోయినాడు. ఇప్పుడు మాకు తల కింద ఉండేటువంటి నోట్ల కట్టలు తీయాలంటే ఒక నోటు తీసాక మళ్ళా ఆడికి నోటు రావాలంటే అన్న ప్రధానమంత్రి అయినాకనే కదా ఇంకా మళ్ళా మనకు డబ్బులు రాబోయేది అనేటువంటి ఆలోచనతో సాధారణమైనటువంటి ప్రయాణికులు ఎకనామిక్ క్లాస్లో అన్నగడ ప్రయాణాలు చేస్తూ ఉన్నాడని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సో రాష్ట్ర ప్రజలారా మనకు ఎర్రచందన స్మగ్లర్లు, మర్డర్లు చేసేవాళ్ళు, అదేవిధంగా మానభంగాలు చేసేవాళ్ళు, అదేవిధంగా అత్యాచారాలు చేసి వాళ్ళ మీద రౌడీ షీట్లు పీడీ యాక్ట్లు ఉండేటువంటి వ్యక్తులు మనకు పనికొచ్చారు తప్ప ఇటువంటి బిల్ గేట్స్ ఇటువంటి వాళ్ళు మనకు పనికొచ్చారా? మనకు ఆనుతారా? మన ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది? మరి బిల్ గేట్స్ గారి ఆలోచన విధానం ఏముంటుంది? మన అన్నకు అదేవిధంగా బిల్ గేట్స్కు ఎంత తేడా ఉన్నదనేది మీ అభిప్రాయాన్ని ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.